హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాము. ఈరోజు వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి 33 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించండి అక్క అని. పాపం వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో నేనైతే ముందు ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకున్నానండి. ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను, అలాగే ఓపెనింగ్స్ ఇటువైపు ఉన్నాయన్నమాట. ముందైతే 1.5 ఇంచ్ వెడల్పుతో మనం ఒక చిన్న లైన్ డ్రా చేసేసుకుందాం. ఇది దేనికనేది మీకు తెలుసు కదా, వెనకాల నడుముకి మడతేస్తాం కదా, దానికోసం అయితే నేను ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవడానికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. తర్వాత నడుము పొడవు 14 ఇంచులు పెడుతున్నాను. 13.5 ఇంచులు కావాలంటే 13.5 ఇంచులు, లేదా 14 ఇంచులు కావాలంటే 14 ఇంచులు పెట్టుకోండి. ఓకేనా? నేనైతే 14 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ మాత్రమే పెడుతున్నానండి షోల్డర్ దగ్గర. ఇక్కడ 2 ఇంచెసే పెట్టుకోవడం వల్ల మీకు షోల్డర్ జారే ప్రాబ్లం అనేది ఉండదు. తర్వాత షోల్డర్ ఏమో 3 ఇంచెస్ పెడుతున్నాను. సో మొత్తం ఎంత వచ్చింది? 5 ఇంచెస్ వచ్చింది. ఈ 5 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటాం, ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటాం, అంటే 5.5 ఇంచులు. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే పెట్టానండి, కాకపోతే ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఓకేనా? ఇక్కడ మనం 33 సైజ్ బ్లౌజ్ అన్నాం కదా, ఈ 33ని హాఫ్ చేస్తే 16.5 అంటే 16.5 ఇంచులు వచ్చింది. 16.5ని హాఫ్ చేస్తే 8.5 ఇంచులు వచ్చింది కదా. 4 భాగాలు చేయాలండి 33 సైజ్ బ్లౌజ్ అంటే. ఏ సైజ్ అయినా సరే దాన్ని 4 భాగాలు చేసుకోవాలన్నమాట. ఇక్కడ 8.5 వచ్చింది, 33 వస్తుంది అనమాట. 8.5 అంటే మొత్తం ఇవి 2 పార్ట్స్, అలాగే ఫ్రంట్ పార్ట్ ఇంకొక 2 పార్ట్లు వస్తాయి, అందుకని 4 భాగాలు చేస్తాం అనమాట. సో ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు నేను ఖర్చు కోసం పెడుతున్నాను. ఇక్కడ మొత్తం ఇలా వచ్చింది కదండి, దీని నుంచి నేను డైరెక్ట్గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఓకేనా? ఈ లైన్ అయితే నేను డ్రా చేయట్లేదు, గమనించండి. మనం కుట్టుకునేటప్పుడు ఇక్కడ ఇలాగా స్టిచ్ పడుతుంది, మనం లూజులు చూసుకుని కుడతాం కాబట్టి. ఓకేనా? ఇలా అయితే లైన్ నేను డ్రా చేయను అసలు. దీనికి ఏ బ్లౌజ్కి కూడా నేను లైన్ అనేది డ్రా చేయను. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ తీసుకోవడం కోసం 1 ఇంచ్, ఇలా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకుని ఇక్కడికి కలిపేయాలి. ఇంక చివరి వరకు ఇలా తీయకూడదండి, ఓన్లీ ఇక్కడ వరకే కలిపేయాలి. ఇది మధ్యలో నుంచి కరువు తీసుకోవడం మొదలుపెట్టి ఇక్కడ వరకు కలిపేయాలన్నమాట. ఇక్కడికి ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ నేను కింద రౌండ్ భాగం కోసం, అంటే వెనకాల వీపు భాగంలో ఎంత కావాలి అనేది పెడుతున్నాను. 4.5 ఇంచులు పెట్టానండి. ఇది కూడా మీ ఇష్టం, ఇది మీ బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ 2 ఇంచులు పెట్టాను కదా పైన, ఇక్కడ నేను 2.5 పెడుతున్నాను. నెక్ డీప్ ఎక్కువ రావడం కోసం అండి. ఇది నెక్ డీప్ ఎక్కువగా వస్తుంది, అలాగే మనకి భుజం అనేది జారదు. ఎంత పెద్ద నెక్ అయినా సరే మనకి భుజం అనేది అస్సలు జారదు అనమాట. ఓకేనా? ఇక్కడ రౌండ్ తీసేస్తున్నాను. ఇంకా నేను రౌండ్ ఇంకా కొంచెం బ్యాక్కే తీసాను, చూసారు కదా. ఈ లైన్ కన్నా కూడా కొంచెం వెనక్కే తీసాను. ఇలా అయితే చాలా బాగుంటుందండి. బ్యాక్ నెక్ అయితే డీప్ నెక్ వస్తుంది అనమాట, రౌండ్గా. సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా, కట్ చేసేద్దాం. చక్కగా ఇలాంటి చిన్న సైజ్ బ్లౌజులు అయితే చాలా తొందరగా కుట్టేయచ్చండి. స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ మనకి చిన్న టక్ పెట్టుకుంటే ఇది మడత కోసం అనేది అర్థమవుతుంది అనమాట. ఇది ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా, ఇది మడత కోసం అని అర్థమవుతుంది. ఓకేనా? బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. నేను ఒక చివర హ్యాండ్స్, అలాగే మరొక చివర బ్యాక్ నెక్ తీస్తాను. హ్యాండ్ కోసం ఇలాగ మనం 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. ఈ ఓపెన్స్ నా వైపు పెట్టుకున్నాను. ఓకేనా? ఓపెన్స్ నా వైపు పెట్టుకున్నాను, ఫోల్డింగ్ మొత్తం మీ వైపు పెట్టాను. తర్వాత ఈ చివర అయితే మనం సమానంగా కట్ చేసుకోవాలి క్లాత్ని. ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 1 ఇంచ్ చాలండి. 1 ఇంచ్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇది ఎందుకంటే
చేతులకి హెమ్మింగ్ వేస్తాం కదా దానికోసం. మీకు హెమ్మింగ్ అవసరం లేదు అంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి డబల్ స్టిచ్ వేసేసి కుట్టేసుకోవచ్చు మిషన్ మీద. లేదు అంటే సింగిల్గా చిన్నది ఇలా గోరెంచి మడత పెట్టి కుట్టేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి చేతి కుట్టు కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నేను హ్యాండ్స్ని అయితే 6 ఇంచెస్ తీస్తున్నానండి పొడవు. మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ 6 పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా 6 పెడుతున్నాను. ఈ 6 ఇంచెస్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకేనండి. ఇలా లైన్ డ్రా చేసేసిన తర్వాత ఈ కింద పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ మనం పెట్టాం కదండి 6.5 ఇంచుల దగ్గర ఇక్కడ పెట్టిన మార్కింగ్ ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ నుంచి 3 ఇంచులు తీసేయండి. ఇలాగా 3 ఇంచులు వచ్చింది కదా, ఈ 3 ఇంచుల దగ్గర నుంచి ఇలా లైన్ డ్రా చేయండి. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇది చేతులు లూజ్ ఉంది కదండి, ఈ చేతులు లూజ్ దగ్గర నేను 5.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నుంచి 1.5 ఇంచు నార్మల్గా పెట్టేసుకోవాలి. ఎవరికైనా అంతేనండి. ఇక్కడ 1.5 ఇంచులు స్టార్టింగ్ భాగంలో 1.5 ఇంచులు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనకి లూజు హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో మన పర్సనాలిటీని బట్టి పెట్టుకుంటాము. ఇక్కడ మనకి చిన్న సైజ్ బ్లౌజ్కైనా పెద్ద సైజ్ బ్లౌజ్కైనా మనకి ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది చూసుకోవాలండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులకైతే 8.5 వస్తుంది. సో ఈ 33 సైజ్ బ్లౌజ్కి అయితే మాత్రం నాకు 7 ఇంచెస్ అలా సరిపోతుంది అనిపిస్తుంది. సో నేను ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ స్కేల్ని ఈ టేప్ని ఈ విధంగా పట్టుకుని దీన్ని ఇలా మూవ్ చేసుకుంటాను అనమాట. ఇలా మూవ్ చేసుకుంటే 7 ఈ లైన్ మీద ఎక్కడ టచ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడికి టచ్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి మనం ఇలాగా రౌండ్ తీసేసుకుందాం. ఓకేనా. ఇది ఇలా వస్తుంది. హ్యాండ్ అయితే ఇలా వస్తుంది అనమాట. హ్యాండ్ కూడా కట్ చేసేసుకుందాం. సో పైన ఒక చిన్న టక్స్ ఇలా పెట్టేసుకోండి. అలాగే కుట్టుకునేటప్పుడు కట్ చేసుకున్నా పర్వాలేదు, మీరు ఇప్పుడే హ్యాండ్ లోతుని కట్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. నేను ఇక్కడ మీకు లోతు కూడా తీసి చూపిస్తున్నానండి. నేనైతే కుట్టేటప్పుడు తీస్తాను, అసలు ముందు తీను. కానీ ఇక్కడ నేను లోతు కూడా ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి 7.5 ఇంచుల దగ్గర ఇక్కడ పెట్టాం కదా, దీన్ని మనం ఏమీ డిస్టర్బ్ చేయకూడదు. మనం ఇటువైపు కూడా చిన్న టక్స్ పెట్టేద్దాము. ఓకేనా. ఇలా మనం ఈ ఫోల్డింగ్స్ని తీసేసాం కదా, ఇక్కడ ఈ టక్స్ పెట్టిన దగ్గర నుంచి మనం ఒక 1 ఇంచు పైకే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనం ఏమీ డిస్టర్బ్ చేయకూడదండి. ఇక్కడ 1 ఇంచ్ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా తీసుకోవాలన్నమాట లోతు. ఈ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి నేను ఏమీ డిస్టర్బ్ చేయట్లేదండి. అంత కిందకి వెళ్ళకూడదు అన్నమాట లోతు అనేది. ఈ ఓన్లీ పైనే తీసుకోవాలి. అలాగే ఈ బాగా పైన కూడా మనం లోతు అనేది ఏమీ తీయకూడదు. చూసారు కదా, ఈ ముక్క అయితే లోతు తీసామన్నమాట. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుసుకోవడం కోసం చిన్నగా ఇలా టక్స్ పెట్టుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని నేను కూడా కన్ఫ్యూజ్ అవుతానండి ఒక్కొక్కసారి. అందుకని నేను ఇలా తీసుకోను అనమాట. కటింగ్ చేసేటప్పుడు అయితే తీసుకోను, ఎప్పుడు కుట్టేటప్పుడే తీస్తాను. సో ఇది అయిపోయింది కదండి, హ్యాండ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్లో వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను. ఆ బ్యాక్ పార్ట్ని ఏంటంటే ఈ నడుము మడత కోసం క్లాత్ని ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసేయండి. దాన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఓకేనా. ఇది ఇలా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్గా వేసాను. సాదా కటింగ్ అయితే మాత్రం మీరు స్ట్రైట్గా వేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ ఏదైతే వచ్చిందో ఇక్కడ చెస్ట్ చంక్ లూజ్ దగ్గర అంతా సేమ్ అలాగా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ని అంతటిని కూడా నేను డ్రా చేసేస్తున్నానండి.
ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చింది కదండి. దీనికి మనం చంక భాగంలో కొద్దిగా లోతు తీయాలి ఫ్రంట్ సైడ్ ఇలా. ఇది తీసేసాం కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ ఎంత కావాలి అనేది ఎలా చూసుకోవాలో నేను మీకు ఆది బ్లౌజ్లో చూపించాను. ఎలా చూసుకోవాలో నేను మీకు చూపించానండి. ఇంకొకసారి చూపిస్తాను. మీకు ఎంత ఎంత అయితే కావాలో అంతే పెట్టుకోండి. మళ్ళీ ఫ్రంట్ నెక్ అనేది డీప్ అయిపోయినా బాగోదు. అందుకని ఇలా చూసుకోవాలి. మీ ఆది బ్లౌజ్ ఎలా ఉందో దాన్ని ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేసుకుని కింద ఈ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోవాలి. ఓన్లీ టేప్నే పట్టుకోవాలి. బ్లౌజ్ని అలా ఫ్రీగా వదిలేసేయండి. టేప్ని ఇలా పట్టుకొని స్ట్రైట్గా బ్లౌజ్ని నీట్గా ఫ్రీగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఎక్కడికైతే కట్ అవుతుంది 5 ఇంచెస్ దగ్గరికి ఇక్కడికి వస్తుంది. 5.5 ఇంచెస్ దగ్గర ఇది కట్ అవుతుంది. సో ఫ్రంట్ నెక్ అనేది 5.5 ఇంచెస్ ఉందన్నమాట బ్లౌజ్కి. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ పెడుతున్నాను. అది మీ ఆది బ్లౌజ్ని బట్టి మీరు చూసుకోండి. ఓకేనా, ఇక్కడ మనం పైన ఎంత అయితే పెట్టామో ఇది కూడా అంతే పెట్టుకోవాలి. బ్యాక్ నెక్కి మనం కింద సైడ్ 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ పెట్టాం కదండి. ఇక్కడ 2 ఇంచులు పెట్టాను, ఇక్కడ 2.5 ఇంచులు పెట్టానని చూపించాను కదా. అది మనకి ఫ్రంట్ సైడ్ వర్తించదండి. ఓన్లీ ఫ్రంట్ సైడ్ పైన ఎంత పెట్టామో కిందన అంతే పెట్టుకోవాలి. ఓకేనా, దీన్ని ఇలా లైన్ డ్రా చేసేద్దాం. ఇక్కడ నుంచి మనకి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుందాం. తర్వాత మనకి ఇటు సైడ్ ఇంకా షేప్ బెల్ట్ కోసం అయితే ఇక్కడ చూసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ కోసం ఇక్కడ 2.5 ఇంచులు షేప్ బెల్ట్ వస్తుంది, ఇక్కడ 3 ఇంచులు షేప్ బెల్ట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి 5.5 ఇంచెస్ అయితే వచ్చింది ఇది. సో ఈ 5.5 ఇంచెస్ దగ్గర మనకి ఉక్సులు తాళ్ళు పట్టి అనేది వేసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి నార్మల్గా నేను బ్లౌజ్కి అయితే నడుము పొడవులో నుంచి 1.5 ఇంచులు తీసేసి ఇక్కడ పెడతానండి. కానీ ఇది బాగా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ తీసేస్తున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అయితే తీసేస్తున్నాను. అంటే 14లోంచి 2 తీసేస్తే ఇది 12 రావాలి. చూసారు కదా, 12 ఇంచులు అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలాగా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. చేసుకుని ఇక్కడ నుంచి ఇది కలిపేయండి, ఇక్కడ నుంచి ఇది కలిపేయండి, అంతే. ఓకేనా, ఇక్కడ ఫ్రంట్ నెక్ని ఈ విధంగా తీసుకోండి. పైకి వచ్చేసరికి కొంచెం ఇలా లోతు తీసుకుంటే రౌండ్ చాలా బాగా వస్తుంది. ఓకేనండి, ఇక ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను కటింగ్ చేసేస్తున్నాను. మనకి షేప్ బెల్ట్ ఇక్కడే వచ్చేసిందని తీసుకోకండి, ఇది క్రాస్లో ఉంది. మన షేప్ బెల్ట్ని ఎప్పుడు కూడా స్ట్రైట్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకుంటే కుట్టేటప్పుడు కుచ్చులు కింద వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చింది కదా అని చెప్పి ఇది తీసేయకండి. అది కూడా ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఓకేనండి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ చూద్దాం. ఇలాగా క్లాత్ని 2 భాగాలుగా చేశాను. 2 భాగాల కింద చేసుకొని ఒకవైపు 3 ఇంచులు, అలాగే పొడవు వచ్చి 8.5 ఇంచులు, ఒకవైపు 3 ఇంచులు పెట్టాం కదా, ఇటువైపు 2.5 ఇంచులు, అలాగే మధ్యలోని కూడా 2.5 ఇంచులు పెట్టుకుని ఈ 3 కలిపేసుకోవాలన్నమాట. ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ షేప్కి ఎలా పెట్టుకున్నామో దీనికి కూడా అలాగే కలిపేసుకోవాలి. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, షేప్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం 33 సైజ్ బ్లౌజ్ అయితే ఇదిగోనండి ఇలా ఉంటుంది అనమాట. బాగా చిన్న సైజు బ్లౌజు. ఇలాంటివి రోజుకి 10 కాదండి, ఒక 20-30 అయినా కుట్టొచ్చు అనమాట. అంత చిన్న సైజు బ్లౌజ్ అనమాట. ఇందులో మనకి ఇంకా క్రాస్ పీస్ తీసుకోవాలి, అలాగే ఉక్సులు తాళ్ళు పట్టీల కోసం క్లాత్ని తీసుకోవాలి. ఓకేనండి,
మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.